నమస్కారం ACT9 న్యూస్కు స్వాగతం. జర్నలిస్టుల ప్రతిభకు అక్రెడిటేషన్ కార్డు ప్రామాణికం కాదని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ DJF జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ పట్టణంలోని శారద గార్డెన్స్లో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ DJF 5వ రాష్ట్ర మహాసభ నిర్వహించారు. అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు DJF రాష్ట్ర అధ్యక్షుడు మోటపలుకుల వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బితం లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇదే వేదికపై DJF జాతీయ గౌరవ అధ్యక్షుడు విశ్వనాథ్, వాస్తవం దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ బండారి మారుతిని DJF జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం DJF జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ అక్రెడిటేషన్ కార్డులు జర్నలిజానికి ప్రామాణికం కాదని అన్నారు. చిన్న పెద్ద మీడియాలు అనే తారతమ్యం లేకుండా జర్నలిస్టులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా DJF కృషి చేస్తుందని తెలిపారు. జర్నలిస్టులందరికీ DJF తరఫున నా కోరిక ఏంటంటే ప్రతి జర్నలిస్ట్కి వర్కింగ్ జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు ఉండాలి, ప్రతి జర్నలిస్ట్కి డబుల్ బెడ్రూమ్ ఉండాలి, ప్రతి జర్నలిస్ట్కి ఉచిత విద్య ఉండాలి, ప్రతి జర్నలిస్ట్కి ఉచిత వైద్యం అందాలి. అది మీడియాలకి యూనియన్లకి అతీతంగా ఇవ్వాలి. అది ఏ పత్రిక అయినా మంచిది, ఏ మీడియా అయినా మంచిది, ఏ యూనియన్ అయినా మంచిది, అందరికీ ప్రభుత్వం గుర్తించి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్రెడిటేషన్ అనేది ఒక చిత్త కాగితము దాని గురించి మనం 40,000 50,000 కొనుక్కుంటున్నారు, అది చెత్త కాగితం. దాని గురించి నేను చాలాసార్లు కథనాలు రాసినాం. దాని గురించి మీరు దయచేసి అక్రెడిటేషన్కి సంబంధం లేకుండా ప్రభుత్వమే చెప్పింది. మిత్రులారా గుర్తుంచుకోండి, అక్రెడిటేషన్కి జర్నలిస్ట్కి సంబంధం అనేది ప్రభుత్వమే చెప్పింది. మీరు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రభుత్వమే అక్రెడిటేషన్కి జర్నలిజానికి సంబంధం లేదు. జర్నలిజం అనేది ఒక 4వ స్తంభం ప్రజాస్వామ్యానికి. అక్రెడిటేషన్ అనేది వారికి కేవలం బస్సులో ప్రయాణించడానికి, వారి వార్తల సేకరణలో ఉపయోగపడుతున్న ఇచ్చిన రాయితీ కార్డు మాత్రమే. దానికి ప్రామాణికం కాదు. మన శైలి, మనది ప్రజా సమస్యల మీద పోరాడే తత్వమే మనకి పట్ట, మన జర్నలిజాన్ని గుర్తించే పట్ట. ఈ విషయాన్ని మీరంతా గుర్తించుకొని DJFకి అండగా ఉండండి. మీకు DJF మీకు అన్ని వేళలా అండగా ఉంటుంది. పోలీసుల నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, అక్రమ కేసుల నుంచి కానీ, మీకు వచ్చే సంక్షేమ పథకాల గురించి కానీ నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం DJF మాత్రమే. ఎక్కడ సభ్యత్వం ఉచితంగా ఇచ్చుకుంటూ మీకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, మీ సంక్షేమం కోసం పాటుపడాలని, మీకు పత్రికలు అవకాశాలు లేకపోతే పత్రికలు అవకాశాలు కల్పిస్తూ మీకు శిక్షణ, విశ్వనాథ్ గారు చెప్పినట్టు ఏ యూనియన్కి లేదు శిక్షణ సంస్థ, మన DJF మాత్రమే ఉంది. ఈ రోజు కూడా ఆన్లైన్లో రోజు శిక్షణ తరగతులు రోజు నిర్వహిస్తూనే ఉన్నాం. మిమ్మల్ని వృత్తిలో మెలకువలు నేర్పడానికి ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నాం. అది ఎందుకంటే మీరంతా వృత్తిలో నైపుణ్యం సాధించి ఎవరైతే అగ్రశ్రేణి పత్రికలు, అగ్రశ్రేణి మీడియా చెప్పుకుంటూ విర్రవీగుతూ మిమ్మల్ని అవహేళనకి గురి చేస్తున్నారు. అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే మేము మిమ్మల్ని మంచి శిక్షణ ఇచ్చుకుంటూ మీరు కూడా జర్నలిస్టులే, మేము కూడా రాయగలుగుతాం, మేము కూడా బ్రహ్మాండంగా రాయగలుగుతాం అని చెప్పడానికి మాత్రం మీకు అనేక మెలకువలు నేర్చుకుంటూ మేము వెళ్తున్నాము. ఈ విషయాన్ని మీరు అంత సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీకు రక్షణ, ఎక్కడ చిన్న కేసు అయినా, ఇక్కడ చాలామంది ఉన్నారు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవర్లను, ఇంకో కేసు అని, పర్సనల్ కేసులు ప్రతి వ్యక్తి, ప్రతి ఎస్ఐతోని ఒక మాట్లాడుతున్న DJF నాయకులు మాత్రమే. ప్రతి ఎస్ఐతోని, ప్రతి సిఐతోని, ప్రతి వ్యక్తితోని మాట్లాడించుకుంటూ మన వారిని కాపాడుకునే మనము ఆ కార్యక్రమాన్ని ఎప్పుడూ నిరంతరంగా చేస్తున్నాం. ఒక లక్ష్యం, ఒక సిద్ధాంతం కోసం ఏర్పడిన సంస్థ. ఈ సంస్థ ప్రారంభించే ముందు ఒక 300 మంది మిత్రులు మాత్రమే ఆ రోజు నాతో చేయగలిపారు. అలాంటి వారిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు ఉన్నారు. ఎప్పుడు సైనికులాగా ఉండేవాళ్ళు, ఎప్పుడు నా వెనక ఉంటారు, వెనక ముందుంటారు, వేదిక మీద ఉంటారు. ఈ క్రమంలో వందలాది మంది చేతులు కలిపారు. అది 100 నుంచి 1000లకు మారింది. ఈరోజు రాష్ట్రంలో అత్యధిక జర్నలిస్టుల సభ్యత్వం ఉన్న ఏకైక సంఘం DJF మాత్రమే. ఇట్ ఈజ్ మై వర్క్ అండ్ ఛాలెంజ్. IJF కూడా అయితే సభ్యత్వం లేదు.
దమ్ముంటే నిరూపించమని చెప్తున్నా, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం. సభ్యత్వాలు ఐడి కార్డులు నేను ముందు పెడతాను. ఐజేవికి అంత సభ్యత్వం ఉంటే ప్రవేశపెట్టమన్నట్టు వాళ్ళ నాయకులకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మాత్రమే 5,000 సభ్యత్వం పైన ఉన్నది. అలాంటి ఏకైక సంఘం బీజేపీ మాత్రమే. ఇక్కడికి రాకపోవచ్చు, చాలామంది ఇక్కడ రాకపోవచ్చు, ఎందుకంటే మనం రాజకీయ పార్టీ కాదు. బస్సులు పెట్టి ఇంకోటి పెట్టి వాళ్ళకి మందు గిందులు పెట్టి తీసుకొచ్చే కాకుండా ఇంతమంది ఈ ఓరగల్లగడ్డ మీద ఏకైక సంఘం, ఫస్ట్ సంఘం ఐజేకి పోటీకి పెట్టిన ఏకైక సంఘం బీజేపీ మాత్రమే. మా మిత్రులని 2 నెలల క్రితం ఇదే ప్రెస్ క్లబ్లో అవమానించారు. మా కుప్పాల శ్రీనివాస్ మా జిల్లా అధ్యక్షుడు గారిని దారుణంగా అవమానించిన సందర్భంలో వారిని గేటు వేసి పత్రికా సమావేశానికి పిలిచి గేటు వేసి తాళాలు వేసి పోలీసులు బంధించి తీసుకుపోయిన సందర్భంలో ఆ రోజు నిద్రలేని రాత్రులు గడిపాము. వాళ్ళకి ఛాలెంజ్ చూపించాలని దమ్ము ధైర్యం డీజేఎఫ్ అంటే చూపిస్తామని 300 మంది సభ్యులని ఇక్కడ హాజరుపరుస్తామని ఆ రోజు ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈరోజు నిరూపించినాం. అది డీజేఎఫ్ దమ్ము ధైర్యం. ఇక మీదట డీజేఎఫ్ జోలికి ఎవరొచ్చినా ఏ సంఘం వచ్చినా సంఖ్యతోనే బదులిస్తాము, మాటతోనే కాదు. మన దానితోనే మన పనితోనే జవాబిస్తామన్నదానికి ఓరగల్లు వేదిక అయింది. మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా గోదావరికాల్లోనే ఫిబ్రవరి 12వ తారీఖు రోజు గోదావరికాల్ ప్రెస్ క్లబ్ ఘనంగా ఓపెనింగ్ చేయబోతున్నాం. 100 మంది సమస్యలు ఇలా ప్రతి కార్యక్రమం ప్రతి జిల్లాలో వేగంగా చేయబోతున్నాము. ఈ క్రమంలో భాగంగానే జాతీయ కమిటీలోకి అనేక కీలక మార్పులు రాష్ట్ర కమిటీలోకి చేయబోతున్నాము. ఈ ఉద్యమంలో విశ్వనాథ్ గారు ఫస్ట్ నుంచి మనకి వెన్నుదన్నుగా ఉన్నారు. వారికి తోడుగా బండారు మారుతి గారు వారు ముందుకు వచ్చారు. వీరి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో మన విమానాల్లో తిరిగే కెపాసిటీ ఉంది. మనం కూడా బండ్లు పెడతాము, మనం బస్సులు పెడతాము, మనం సభలు పెడతాము, మనం 5 స్టార్ హోటల్ కూడా బుక్ చేయగలుగుతాం. ఆ స్థాయికి తీసుకురావడానికి అందరినీ వ్యాపారవేత్తలు కానీ మనతో కలిసి వచ్చే వాళ్ళందరినీ సహృదయంతో ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా ఈ నిర్ణయానికి మీరు నాకు మద్దతు తెలవాల్సిందిగా. ఏదన్నా బీజేపీ సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి త్యాగానికైనా ఎంతటి శత్రువైనా మనల్ని వ్యక్తిగతంగా విభేదించేవారైనా కలుపుకొని పోవడానికి మేము ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాం. ఏ సంఘం కార్యకర్తలు పట్టించుకున్న దాఖలాలు సభ్యత్వం కూడా ఇన్ని రోజులు వాళ్ళు నిర్లక్ష్యంగా వహించి మీరు జర్నలిస్టులే కాదు. ఇప్పటికీ నేను ఒకటే అడుగుతున్నాను, మీరంతా జర్నలిస్టేనా? జర్నలిస్టే కదా? వాళ్ళు ఏమంటున్నారు? మీరు జర్నలిస్ట్ కాదంటున్నారు. మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వద్దంటున్నారు. మీకు ఇల్లు ఇవ్వద్దు, మీరు అసలు జర్నలిస్టే కాదు, వాళ్ళు చిల్లర కాదు, వాళ్ళని గుర్తించొద్దని ప్రతి అధికారికి ప్రతి నాయకుడికి చెప్తున్న దుర్మార్గమైన సంఘం ఆ సంఘం. అట్లాంటి సంఘాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న ఏకైక సంఘం డీజేఎఫ్ మాత్రమే. ఈరోజు ఓరుగల్లగడ్డ మీద ఐజేయు చరిత్రలో 300 మంది వచ్చిన వాళ్ళని ఒక రోజు చూపించమనండి. మనం నిరూపించినాం డీజేఎఫ్ ఆధ్వర్యంలో. అది వాళ్ళకి రాత్రి నుంచి నిద్రపోవడం లేదు. ఎంతోమంది బెదిరించారు, చాలామంది సభ్యులను రాకుండా చేశారు. ఈరోజు కట్టడి చేయగలిగారు. మీకు ఇళ్ల స్థలాలు రావని. నేను అంతేందుకు సీనియర్ జర్నలిస్ట్ అనే వాళ్ళు మనకి ఈ హాల్ ఇప్పించింది కూడా ఐజేయు సభ్యులే. కానీ వాళ్ళు రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉన్నాయి, బెదిరించారు. మీరు అక్కడికి పోతే మీ ఇళ్ల స్థలాలు రావు, మీకు అది రావు, ఇది రావు. అయినా కానీ 300 మందిని ఆపగలిగారు, ఆపలేకపోయారు. సంఘాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఒక వ్యక్తి ఏది చేయలేదు. ఒక శక్తిగా మారి మీ అందరికీ శక్తి ఇవ్వాలని ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా మీరంతా కలిసి రావాలి. ఆ క్రమంలో భాగంగానే డీజేఎఫ్ని దానికి అన్ని హంగులు, ఆర్థిక హంగులు, అన్ని రకాల సకల హంగులని సమకూర్చుకోవడానికి డీజేఎఫ్ ప్రక్షాళన మొదలుపెట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర కమిటీలో కూడా మార్పులు చేర్పులు త్వరలో ఉండబోతున్నాయి. అదేవిధంగా డీజేఎఫ్ జాతీయ కమిటీలో కూడా మనకి అన్ని విధాలా దూసుకుపోయే మెరికల్ లాంటి ఆదర్శ భావాలు గల వ్యక్తులని మనం ఆహ్వానిస్తున్నాం డీజేఎఫ్ జాతీయ కమిటీలోకి. ఇక మీదట పనిచేసే సత్తా మాకుందని, మీ నాయకత్వం వహిస్తామని మీరు ఎవరైనా ముందుకొస్తే ఖచ్చితంగా అలాంటి వారిని డీజేఎఫ్ ప్రోత్సహిస్తుంది. ఎప్పటికైనా డీజేఎఫ్లో ఉన్నది ఒకటే వర్గం, ఏకైక వర్గం, అది జర్నలిస్ట్ వర్గమే.
బీజేపీలో రెండు వర్గాలకు సాగులేదు. బీజేపీ అనేది ఒకటే వర్గం. ఎవరైనా అపోహలు పడ్డా ఏదన్నా అనుకున్నా కానీ అది మీ భ్రమ మాత్రమే. బీజేపీ నాయకత్వం ఎప్పుడు కలిసికట్టుగానే ఉంటుంది. ఈ కార్యక్రమానికి మద్దతు తెలపండి. బీజేపీలో ఒక వ్యవస్థ ఏర్పడింది. ప్రజాస్వామ్య పద్ధతంగా ఓటింగ్ విధానం పద్ధతిలో నాయకులను ఎన్నుకోవడం జరుగుతుంది. అది ఉన్న ఏకైక సంఘం బీజేపీ మాత్రమే. ఓటింగ్ విధానం ద్వారా రాష్ట్ర జాతీయ అన్ని నాయకత్వాన్ని ఎన్నుకున్న ఏకైక సంఘం బీజేపీ మాత్రమే. ఈ క్రమంలో ఎన్నుకున్న నాయకులకి మీరంతా మద్దతు ఇవ్వండి. వారందరికీ వారి ఆధ్వర్యంలో నడవండి, పోరుబాట పట్టండి. ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా సాధించి తీరుతాం మనం. అదేవిధంగా ఇతరత్ర ప్రైవేటు పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్య, వైద్యం అన్నీ సాధించుకోవాల్సిన బాధ్యత జిల్లా రాష్ట్ర నాయకుల మీద ఉంటుంది. పోరాడాల్సిన దానికి మీరంతా మద్దతు ఇవ్వాలి. ఈ క్రమంలో వారు బీజేపీ తెలంగాణ శాఖ మంచిర్యాల సభని, గోదావరికని ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ తేదీలు ప్రకటిస్తారు. ఇప్పుడు వారందరికీ మీరు మద్దతు ఇవ్వండి. ఎల్లవేళగా మేము ఉంటాము. ఐడి కార్డ్స్ రాని వారికి కానీ ఏదైనా ప్రతి సభ్యుడికి ఎలాంటి రికమెండేషన్ లేకుండా ఉచితంగా బీజేపీ కార్డు మీకు అందుతుంది. ఇలాంటి వారు ఆందోళన చెందాల్సి